హార్ట్స్, తర్వాత కానిస్టేబుల్ కనకం, ఆ తర్వాత మౌనమిని భాష, ఆ తర్వాత కానిస్టేబుల్ కనకం సీజన్ 2. సో ఎవ్రీథింగ్ మళ్ళీ నాకు 2026 సీజన్ మళ్ళీ ఓపెనింగ్ నాకు బాగానే విత్ సక్సెస్ నోట్ ఉండడం వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇదే ఇదే స్ట్రీక్ నాకు ఈ ఇయర్ అంతా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, మా ఫంక్షన్కి మీరు వచ్చి గ్రేస్ చేస్తున్నాం మీ ఇద్దరు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎక్కడున్నారు ఆయన, మా సాయి కృష్ణ గారు? ఆయన అదిగోండి అక్కడ లైట్ వెనకాల, ఆయన వెనకుండి లైట్ ఇస్తున్నారు మనకి. కరెక్టే, ఎక్కడున్నాడు ఆయన? అదిగోండి ఇక్కడ 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 ఇటు సాయి గారు. సాయి గారు ఒక్కసారి కొంచెం ముందు ఒక స్టెప్ ఒక్కసారి రావచ్చు ఇక్కడికి ఊరికే. సుధీర్ ఫోన్ తీసుకొని ఫోన్ ఆన్ చేయి. ఏం జరుగుతుంది? నేను మీతో ఫోటో దిగుదామని సార్. అలానా? ఎందుకు అనుకుంటున్నారు? చెప్పండి రాజు గారు. మీరు నన్ను మర్చిపోకుండా ఉండడానికి. థ్యాంక్ యూ సాయి గారు. ఎందుకంటే సాయి గారు వీలైనప్పుడల్లా హీ ఎంకరేజ్డ్ మీ రైట్ ఫ్రమ్, అంటే బిఫోర్ ఈ కానిస్టేబుల్ కనకం అయిపోయిన వెంటనే లిటిల్ హార్ట్స్ కూడా ఆయన నితిన్ గారు దే సజెస్టెడ్ అండ్ ఐ వాజ్ ఆన్ ది బోర్డ్. సో థ్యాంక్ యూ సాయి గారు. అందుకని ఇట్ వాజ్ ఆల్ ఇట్ ఇన్ ఏ నో ప్రాబ్లం. నేను సరదాగా చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ ఇందులో చేసిన ప్రతి యాక్టర్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కొత్తగా కనపడతారేంటి సార్ మీరు? ఈయన ఒక ఫెంటాస్టిక్ యాక్టర్, ఈజ్ ఎ వెరీ గుడ్ గ్రేట్ యాక్టర్. కిషోర్ గారు ఆయన వేషం మార్చినప్పుడల్లా అసలు గుర్తుపట్టను. సో అలాగే రమణ భార్గవ్ గారు, కిషోర్ గారు, మా కోటి గారు అండ్ ప్రేమ్ సాగర్ గారు. అండ్ ఐ టాక్ టు యూ లేటర్. అండ్ ఆవిడ వసుధ గారు, వసుధ గారి గురించి నేను ఫస్ట్ డే ఈవిని చూసినప్పుడు లొకేషన్లో ఎవరోలే ఒక మామూలుగా లేడీ ఆర్టిస్టు పని వేషానికి వచ్చింది అలా అనుకున్నా. తర్వాత తెలిసింది సుచిత్ర ఆనంద్ గారు, షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఆవిడ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తర్వాత ఇల్లే. ఆ తర్వాత ద వే యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్, గ్రేట్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ అమ్మ మీరు ఫస్ట్ సీజన్లో చూసినప్పుడు సర్లే మనకి పక్కన ఒక హస్బెండ్ రాజుగారి పక్కన ఒక వైఫ్ని పెట్టారు, దీనమైన ఫేస్తో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. కానీ సెకండ్ సీజన్లో మాకు తెలియదుగా మీరు చేసిన సీన్స్, మీరు ఇచ్చిన 2-3 ఎక్స్ప్రెషన్స్ తినేశారు కదమ్మా. ఆ లోపల నుంచి చూస్తుంటే అమ్మో నిజంగా ఈవిడే చంపేస్తుందేమో అన్నట్టుగా రియలీ ఫెంటాస్టిక్ అమ్మ, ఫెంటాస్టిక్గా చేశారు. కంగ్రాట్స్. And coming to our heroine Varsha Bollamma, shall we do anything here? Malli no? మొన్న ఈ మధ్యనే చేసాం సార్ మా కనకం కోసం ఏదో, వాట్ యూ సే దాట్, పానీపూరి ఛాలెంజ్. అది వైల్డ్ ఫైర్ అయిపోయిందండి. అఫ్కోర్స్ వర్ష బొల్లమ్మ ఇస్ వెరీ ఇంటెన్స్ యాక్టర్ అండి. చాలా కనపడడానికి అలా నవ్వుతూ చిందులేస్తూ ఉంటుంది. షార్ట్ అనగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. వెరీ సీరియస్ అండ్ వెరీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ తన్నడం కూడా బాగా తంతూ ఉంటుంది సార్. లొకేషన్లో ఆవిడేదో చెప్పింది నాకు, ఐ నో కిక్ బాక్సింగ్ సార్ అని. ఊరికేదో చెప్తుంది ఆడపిల్ల, ఊరికే బెదిరించడానికి అనుకున్నాను. అవునా అయితే తన్నండి అని చేయబెట్టాను. ఈ హైట్కి తన్నింది సార్, లిటరల్గా గట్టిగా తన్నింది. సో ఎనీవే ఆ తన్నడం మీకు కాల్ఘాటుకి బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అంతే కదా, నెక్స్ట్ సీజన్ అంతా, సీజన్ కాదు నెక్స్ట్ సినిమా అంతా మీతో బోల్డ్ అని ఫైట్లు చేయించేలాగున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్, డూ వెల్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే 2026లో కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.